కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ బి హనుమాన్ న్యూరో సర్జన్ గారిచే అందరికీ అందుబాటులో న్యూరో వైద్య సేవలు, సకల సదుపాయాలు, 24/7 ఎమర్జెన్సీ కేర్, రైట్ టైం ఫర్ రైట్ కేర్ ట్రీట్మెంట్ కోసం వెంటనే సంప్రదించండి. మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. రైతు బిడ్డ నేను కూడా 10 సంవత్సరాల క్రితము ఎట్లా ఉండే, 10 సంవత్సరాల క్రితము వరదకాలు తవ్వడం వలన వరద నీళ్లు ఆగిపోయి ఇటు 7 గ్రామాలకు నీళ్లు రాకపోతే అధికారులను తీసుకువెళ్తే ఇది సాధ్యం కాదు అన్నాడు. వరదకాలంలో మీరు తూములు పెడితే జైలుకు పంపుతాం అన్నారు. వరదకాలం నుంచి తూములు పెట్టే చట్టమే లేదన్నారు. వరదకాలం నుంచి నీళ్ళు అట్టయిపోయినాయి కాబట్టి మీ భూములు ఎండిపోయినట్టే, ఇక ఎడారి మాట్లాడదాం అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడినాడు. అప్పుడు సుదర్శన్ రెడ్డి మంత్రి గారు 2009లో మేము పోయినప్పుడు సుదర్శన్ మంత్రి గారు మీ భూములను ఎడారిగా మారిపోతే తప్ప కానీ వరదకు వాళ్ళకు తూములు పెట్టనియమో చట్టంలో లేదు అని చెప్పేసిండు. తర్వాత ఏదో బలవంతంగా కొట్లాడి గిట్లాడి యాన్ చేస్తే ఒకటే తూము పెడతాం కానీ ఆ తూము చాలా పైన పెడతామని చెప్పేసారు. ఆ తూము ఎట్లా పెట్టుదామంటే ఈ నీళ్ళు అటుపోతే తప్ప కానీ వరదకాల నీళ్ళు ఈ ఊళ్ళకి రావు. ఈ తూమా కాదు, తెలంగాణ వస్తుంది, కొట్లాడతాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా తూములు మా నీళ్ళు తెచ్చుకుంటామని చెప్పేసి మళ్ళీ 2014లో తెలంగాణ వచ్చింది. చూసినాం, తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడ చూసినాం, తెలంగాణ వచ్చింది. కొన్ని మచ్చుకు వీడియోలు మొత్తం పంపినాం. 2014 తెలంగాణ వచ్చినాక ఒక్క గంట కూడా ఆలస్యం చేయలేదు. పోయినాం, హరిచందన్ కలిసినాం, ఇరిగేషన్ మంత్రి. నా బాధ అని చెప్తే ఒకటే ఒక గంటల 3.5 కోట్ల జీవో ఇచ్చి, జీవో ఇవ్వడం కాదు స్వయాన నాగుల మల్లెలకు వచ్చి ఆ రోజు భూమి పూజ చేసిన స్పీచ్ కూడా మీకు విన్నారు. 2015 సంవత్సరంలో 15 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాము. 15 రోజులలోపు జీవో తీసుకొచ్చినాము. జీవో తీసుకురావడం కాదు, ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లు ఇచ్చిండ్రు. డబ్బు లేకపోతే డబ్బులు డిపాజిట్ చేసి కాలువ తవ్వించి నీళ్లు నింపితే అక్కడ కాళేశ్వరం ఎక్కిన నీళ్లు నాగుల మల్లెలు దిగింది. మనం అందరం చూసినాం. ఆ రోజు 7 గ్రామాలలో పొలాలు అమ్ముకొని పోదామన్న సమయంలో మళ్ళా 7 గ్రామాలు మొత్తం కూడా కరకల్లాడుతున్నాయి. మొన్న మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ వేనం బద్దిపల్లి గ్రామాలస్తులు అందరూ ఎడుతుండ్రు. వ్యవసాయం ఎట్లుందంటే వ్యవసాయం ఏం చేస్తాం సార్, మేము ఏం మాట్లాడతాం, ప్రభుత్వం లేదు, ఇంతవరకు నారు అలకలేదు అని చెప్పిర్రు. అదేంది, రోహిణి కార్తె వచ్చింది, మా తిరుపతి ఉన్నాడు, మా రాజశేఖర్, రోహిణి కార్తె వచ్చింది ఇన్ని రోజులే నారయ్యవా అన్నాం. రాజశేఖర్ ఉండే అంటే ఏమన్నాడు, నీళ్ళెక్కడి సార్, మొన్ననే పత్తి వేసినాం మాడిపోయినది, ఇదెత్తడం మాడిపోతాయి కదా, నీళ్ళ సంగతి ఏంటంటే మరి చెప్పరానేమంటే ఏం చేయాలి సార్, వరదకాలం బంద్ అయింది సార్ అన్నాడు. తెల్లారే తుమ్ము చూస్తాం పోయినాం అందరం, వరదకాలం బంద్ అయింది. అల్టిమేట్ ఇచ్చినాం, వారం రోజుల లోపల నువ్వు ఎట్లా చేస్తావో చేయి, కాళేశ్వరం జలాలు ఎట్టి బస్సులో కిందికి పోకూడదు, కాలువ అడ్డకు కాలువకు కాలడ్డం పెట్టి నువ్వు ఎల్లంపల్లి నింపి మాకు నీళ్ళు ఇవ్వాలి. గతంలో జరిగినట్టు ఎక్కడ సోయి లేదు, ప్రభుత్వం పట్టించుకోలే. అందుకే మళ్ళా మహాధరణ పెట్టినాం రైతులతోటి, తుమ్మకాడ కూర్చున్నాం. ఇక నన్ను నీళ్ళు ఇస్తావా అంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఆ రోజు హరీష్ అన్న దృష్టి కూడా తీసుకెళ్తున్నాం ఇప్పుడు మేము. మరి ఏంది ప్రత్యామ్నాయం అంటే 7 గ్రామాలు మళ్ళా భూములు గ్రానైట్ కంప్లెక్స్ ఇచ్చుడేనా, లేకుంటే పంట పండుతుందా, పండే పరిస్థితి లేదా, ఇది ఈరోజు హరిచంద్ర దృష్టి. ఒకటే డిమాండ్ పెట్టిన హరీష్ అన్న ముందట ఇప్పుడు మేము కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు ఆన్ చేయవు, కన్నెపల్లి పంప్ హౌస్ ఎత్తే నీళ్ళు వస్తాయి, నువ్వు ఆన్ చేయకపోతే మేము అందరం కూడా పోయి హరీష్ అన్న, మేము కేటీఆర్ అన్న, బీఆర్ఎస్ పార్టీ పోయి ఆన్ చేస్తా ఉండడం హెచ్చరించినాం. వరదకాలం నీళ్లను మోటార్లు పెట్టి గుంజుతామని చెప్పినాం. అయినా ఇది ప్రభుత్వం ఇంతకు స్పందన లేదు, నన్ను దిట్టుడు తప్పగానే స్పందన లేదు. అందుకే మా హరీష్ అన్న ఒక డైరెక్షన్ ఇవ్వండి. ఆ డైరెక్షన్ అంటే రైతులకు నీళ్ళు ఎట్లా అందాలో. దీంతో పాటు కరీంనగర్ రూరల్ మండలం ఇది వరదకాలం నుంచి నీళ్ళు వస్తే అది ఎస్ఆర్ఎస్ నుంచి రావాలి. ఎస్ఆర్ఎస్పి జాట లేదు, మొగులు చూస్తున్నాం, మొగులు చూస్తే ఒక బొట్టు వచ్చే పరిస్థితి లేదు, కాలువలు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి. మరి ఎట్లా ఏ పరిస్థితి అని చెప్పి ఒక ఆవేదన, ఒక తెలంగాణలో ఉన్న రైతు బిడ్డగా ఒక ఆవేదనతోటి ఇప్పుడు కరీంనగర్ రూరల్ మండలంలో ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వస్తలేవు, నారు పోసే పరిస్థితి లేదు. ఇవన్నిటి కూడా సమస్య పరిష్కారం కావాలంటే మొద్దు నిద్రున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలి, లేకపోతే మనం లేపాలి. అది ఒకటి తప్ప ఇంకేం లేదు. నెంబర్ 2 ఇష్యూ, సరే మాయమాటలు చెప్పిండ్రు, ఏదో మాయమాటలు చెప్పి ప్రభుత్వంకి వచ్చిండ్రు. మళ్ళొచ్చేసారి మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడాలంటే ఇప్పటి నుంచే మనము మొదలు పెట్టాలి ఉద్దేశంతో కార్యకర్తల సమావేశం ఈరోజు హరీశ్తో మాట్లాడుకున్నాం. కాబట్టి ఎస్ఐఆర్ ఇది చాలా ప్రమాదం. ఎట్లా ప్రమాదం అంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్లను తీసే ప్రయత్నం చేస్తారు. అందుకే మనము 390 మంది బూతులకు 780 మందిని బూత్ లెవెల్ ఏజెంట్స్, మీరు బూత్ లెవెల్ ఏజెంట్స్ కాదు, ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చే ముఖ్య నాయకులు మీరే. అక్కడ ఓటు కట్టడి చేస్తే, అక్కడ ఓటు కట్టడి చేసి మన కార్యకర్తల ఓటు మనం రాసుకొని
దొంగ ఓటు తీసుకొని ముందు ఎత్తే అది రేపు రాబోయే కాలంలో మన పార్టీకి ఉపయోగపడతాం కాబట్టి బిఎల్ఏలకు ఆ దిశానిర్దేశం చేసే విధంగా మా హరీష్ అన్న గారు చెప్పాల్సి కోరుతున్నాం. తర్వాత ఇంకోటి ముఖ్యంగా చివరిగా ఒకటే అంశం, కేసులు. ఎన్ని కేసులు పెడతారమ్మా? ఎన్ని కేసులు పెడతారు? కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే అది గవర్నమెంట్ ఆఫీస్. దాని మీద దాడి చేస్తే ఇంతవరకు కేసు లేదు. మొక్కుబడి తీసుకొచ్చిండ్రు, వచ్చి ఛాయ్ జ్యూసులు ఇచ్చి పంపించేసిండ్రు. 5 లాండ్ ఆర్డర్ ఎక్కడుంది? శాంతి భద్రతలు ఎక్కడున్నది? 5 దొంగలు కరీంనగర్ నగరంలో తుపాకులతో స్వైర విహారం చేసి పిఎంఈ జ్యువెలర్లో నెక్లెస్లు ఎత్తుకపోతే లేదు, పట్టుకొచ్చే పరిస్థితి లేదు. కానీ మొన్న ఒక దేవాలయంలో, కట్టుకున్న దేవాలయంలో విగ్రహాన్ని దొంగతనం చేసుకోకపోతే కేసు లేదు. ఆ విగ్రహాన్ని మేము తీసుకొస్తే మా మీద కేసు పెట్టిండ్రు. ఇటువంటి పరిస్థితుల్లో కక్షసాధింపు ధోరణి ఉన్నది కాబట్టి ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఇంకా కేసులు పెడతారు కావచ్చు. దయచేసి సోదరులారా, కేసులకు భయపడకండి. కేసులు అనేది మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఒక పెన్నుపోటుతోటి మొత్తం కేసులు కూడా తీసే బాధ్యత ఉండగా మా ప్రభుత్వం తీసుకుని చెప్పుకుంటూ ఈ దిశా నిర్దేశం చేయాలి. గత వారం రోజుల నుంచి చూస్తున్నాం, క్యాడర్ మొత్తం బాధపడుతున్నది ఏంది కేసులని. అందుకే ఈరోజు హరీష్ అన్న నమ్మనం. హరీష్ అన్న మా అందరి క్యాడర్కు బలం చేకూరుతుందని చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా మనం హరీష్ అన్నను మాట్లాడాల్సిందిగా స్వాగతం చెప్పడంతో. కరీంనగర్కు బీఆర్ఎస్కు పేగుబంధం. మొట్టమొదటి గర్జన మన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలోనే ప్రారంభమైంది. ఆనాడు ఉద్యమం ప్రారంభమైంది. తొలి బహిరంగ సభకు వేదిక కరీంనగరే. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ను అరెస్ట్ చేసి మలిదశ ఉద్యమం ఉధృతం కావడానికి కూడా కరీంనగరే వేదిక. తొలి జిల్లా పరిషత్ చైర్మన్ 2 జిల్లాలు గెలిచినాం, నిజామాబాద్, కరీంనగర్. తొలి జిల్లా పరిషత్ చైర్మన్ను గెలిపించి బీఆర్ఎస్ జెండాను ఆశీర్వదించిన గడ్డ మన కరీంనగర్ గడ్డ. సో కరీంనగర్ అంటే కేసీఆర్ గారికి ఎంతో అభిమానం. ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు 2 సార్లు ఎంపీగా రాజీనామా చేస్తే గుండెల్లో పెట్టుకొని కేసీఆర్ను గెలిపించిన గడ్డ కూడా ఈ కరీంనగర్ గడ్డ. ఆ రోజు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు 2 పనులు శాంక్షన్ చేయించారు యూపీఏలో. హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైన్ ఒకటి, కరీంనగర్ జిల్లాకు ఇంటింటికి మంచినీళ్ళు అందించేటువంటి త్రాగునీటి పథకం ఒకటి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్న ప్రభుత్వం ఆ రైల్వే లైన్ను తొక్కుపెట్టింది, మంచినీళ్ళ పథకాన్ని తొక్కిపెట్టింది. మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయగానే కరీంనగర్కే కాదు రాష్ట్రానికే త్రాగునీరు అందించే మిషన్ భగీరథను తెచ్చారు. పెండింగ్లో పెట్టిన రైల్వే లైన్ను రన్నింగ్ లైన్గా మారిస్తే ఇప్పుడు సిరిసిల్ల దాకా వచ్చింది రైలు. ఒక ఏడాది వరకు హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైన్ కూడా రాబోతా ఉంది. అంటే ఆనాటి జ్ఞాపకాలు నాకు గుర్తొస్తా ఉన్నాయి. నిజంగా కరీంనగర్లో ఎన్ని ఉద్యమాలు, ఎన్ని పోరాటాలు, సకల జనుల సమ్మె, మీటింగులు, ఉద్యోగుల గర్జనలు, ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగినాయి. అందుకే ఇవాళ కరీంనగర్ అంటే కేసీఆర్ గారికి ఎంతో మమకారం, ఆయనకెంతో ప్రేమ కరీంనగర్ అంటే. మళ్ళీ ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్ అయిందో, కాంగ్రెస్ ఈరోజు ఏ రకంగా ఈ రాష్ట్రానికి నష్టం చేస్తుందో మనందరికి కూడా అర్థమవుతా ఉంది. అంటే 3 భాగాలు చెప్పమన్నాడు మా కమలాకర్ గారు. 1 ఎస్ఐఆర్, 2 మన మానే డ్యాంలో నీళ్లు లేక, వరద కాలువకు నీళ్లు లేక బోసిపోయింది, దాని గురించి మాట్లాడమన్నాడు. 3వది జనరల్ రాజకీయం మాట్లాడాలి. సో 3 అంశాలు కూడా మాట్లాడుకుందాం. సరే, మొదటిదిగా నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్ మీరు ఎవరైనా టీవీలో చూసిందో లేదో నాకు తెలియదు. అది చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి తనకు తానే ఒప్పుకున్నాడు వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని. నిన్న ఆయన మాట్లాడుకుంటూ మొదట్లో ఏమన్నాడు, 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అన్నాడు. మళ్ళా గెలిచేది నేనే అన్నాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ని మొలకెత్తనీయా అని మాట్లాడిండు. బట్ నిన్నేం మాట్లాడిండో మీరు చూసిందో లేదో. ఏమన్నా అధికారం పర్మనెంటా? ఎన్టీ రామారావు పోయిండు, రాజశేఖర్ రెడ్డి పోయిండు, ఇందిరాగాంధీ పోయింది, నేను కూడా పోతా.
అధికారం నాకు పర్మనెంట్ కాదు అని మాట్లాడిండు. ఇంకో మాట అన్నాడు, ఏ కేసీఆర్ మళ్ళా గెలిచినా కూడా ఏం చెయ్యడు అంటుండు. అంటే అసలు మొలకెత్తని అన్నోనివి, 34 దాకా నేనే అన్నోనివి, కేసీఆర్ గెలిచినా ఏం చెయ్యడు అనేదాకా వచ్చినవంటే నీ ఓటమి నీకు బాగా మనసున పట్టింది. బీఆర్ఎస్ సచ్చిన పామన్నావు కదా, బీఆర్ఎస్ శ్మశాన వాటికకు పోయిందన్నావు కదా, బీఆర్ఎస్ ఫామ్ హౌస్కు పోయిందన్న నువ్వు ఇవాళ బీఆర్ఎస్ గెలిచినా ఏం కాదు, అధికారం శాశ్వతం కాదు అని మాట్లాడుతున్న వెంటనే నీది జారింది, నువ్వు జారుడు బండ మీద జారుతున్నావు అనే మాట మనకెంత అర్థమైందో లేదో కానీ రేవంత్ రెడ్డికి మాత్రం పక్కా అర్థమైంది. అందుకే గా మాటలు ఆయన నోట్లకెళ్ళి వస్తున్నాయి. ప్రాధేయపడుతున్నాడు, నిన్ను అంటుండు రైతుల్ని పట్టుకొని, రైతులను రిక్వెస్ట్ చేస్తుండు, రైతులను ప్రాధేయపడుతుండు, మీరే కంచె వేసి నన్ను కాపాడుకోవాలంటుండు. కంచేసట రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నట. ఎందుకు నాయన? రైతులను మోసం చేసినందుక, రైతులను అడుగడుగునా వంచినందుక, రైతు డిక్లరేషన్లో ఒక్కటి కూడా అమలు చేయనందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలన్నా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు రైతుల కోసం? కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక ఇబ్బంది ఉన్నా కేసీఆర్ గారు క్రమం తప్పకుండా రైతు బంద్ వేసిండు, రైతుల్ని కాపాడుకున్నాడు. నువ్వేం చేసినావని రైతుల్ని కంచేసి కాపాడుకోవాలి? 3 సార్లు రైతు బంధు 30,000 కోట్లు ఎగబెట్టినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? యాసంగి పంట బోనస్ ను బోగస్ చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? కేసీఆర్ హయాంలో ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ ఎరువులు వచ్చినాయి, ఇలా యాప్లు పెట్టి చెప్పులు లైన్లో పెట్టించి యూరియా కోసం రైతుల్ని గోసబెట్టినందుకు కంచె వేసి నిన్ను కాపాడుకోవాలా? ఏం చేసినావు నువ్వు? ఇలా 24 గంటల కరెంటును 10 గంటలకు తెచ్చి కరెంటు సరిగా ఇవ్వక, నీళ్ళు ఇవ్వక రైతుల్ని ఇబ్బంది పెట్టినందుకు కంచె వేసి కాపాడుకోవాలనా? నిన్న భూముల ధరలు పెంచినావు, రేపో మాపో మళ్ళా భూమికి పన్ను వేస్తాడట. భూమికి పన్నులేస్తా, భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతా అని ఇలా ధరలు పెంచి రైతుల దగ్గర డబ్బులు వసూళ్లు చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? అసలు నువ్వు చేసిందేంది? రైతులకు చేసిన ఒక్క మంచి పని చెప్పు. ఇలా కేసీఆర్ గారు రైతు బీమా పేరిట రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిండు. ఇవాళ రైతు బీమా 6 నెలలైంది ఆగిపోయి. రాష్ట్రంలో చనిపోయిన 7,600 మంది రైతు బిడ్డలకు బీమా డబ్బులు అందకుండా ఆగం చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? దేనికోసం కాపాడాలి? నిన్ను కంచె వేసి కాపాడుడు కాదు, కాగడాలు పట్టుకొని నిన్ను తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి మిస్టర్ రేవంత్ రెడ్డి. రైతులందరూ కాగడాలు బట్టి తరుముతారు బిడ్డ నిన్ను. ఇలా అన్ని మోసాలే చేసినావు. అరే రైతులకు 5 కిలోల తరుగు లేకుండా కరీంనగర్ లేనని వడ్లు కొన్నారే, జేబు దొంగల లెక్క, జేబులు కత్తిరించటోళ్ళ లెక్క ఇలా రైతులకు క్వింటల్కు 5 కిలోల తరుగు పెట్టి రైతుల బతుకులు ఆగం చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడతారా? దేనికోసం కాపాడతారు? ఇలా రైతులకు బాగా అర్థమైంది రేవంత్ రెడ్డి. నువ్వు ఎంత ప్రాధేయపడ్డా, నువ్వు ఎన్ని రకాలుగా మాయమాటలు చెప్పినా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడైతే దేవుడు మీద, మా వేములవాడ రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టుబెట్టి రైతు రుణమాఫీ విషయంలో మాట తప్పినవో ఆ రోజే నీ పని అయిపోయింది. దేవుడి మీద, రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టుబెట్టి మాట తప్పినోని మన రాజరాజేశ్వర స్వామి క్షమిస్తాడా? అయిపోయింది నీ పని, అదే రోజు అయిపోయింది. దేవుణ్ణే మోసం చేసినావు నువ్వు. నిన్ను ఈ దేవుడు కాదు కదా, రాష్ట్ర ప్రజలు కూడా నిన్ను క్షమించేటువంటి పరిస్థితుల్లో లేరు. ఏదేదో పిచ్చి పిచ్చి డైలాగులు కొడుతుంటాడు. నిన్న కేసీఆర్ గారిని పట్టుకొని పశుపతి అంటాడు. నువ్వేంటిది మరి, భూతపతివా? ఇప్పుడు ఆ నేపాల్లో హిందువులంతా, ప్రపంచ హిందువులంతా పూజించే పశుపతినాథ్ దేవాలయం ఉంటుంది నేపాల్లో. పశుపతినాథ్ అంటే పశువులను, సమస్త జీవకోటిని కాపాడేటువంటి ప్రతిరూపం, శివుడికి ప్రతిరూపం పశుపతినాథ్. మరి కేసీఆర్ గారు అంత అద్భుతంగా రైతులను, రైతుల చేతుల్లో ఉండే పాడి పశువులను అందరినీ కాపాడి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండు. నువ్వు కేసీఆర్ గారు పట్టుకొని ఏదో బూతులో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు.
ప్రజలకు అర్థమైంది కేసీఆర్ గారు ఏందో, కేసీఆర్ గారు చేసిన పనులేందో ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. నిజంగా కేసీఆర్ గారు ఉంటే ఈ కరువు కాలంలో ఇప్పుడు ఎల్ నినో వచ్చింది అంటున్నారు. ఎల్ఎండిలో మనోళ్ళు పోయి నిన్న హాకీ ఆడినరు, ఫుట్బాల్ ఆడినరు, క్రికెట్ ఆడినరు, నేను చూసిన. ఆ పరిస్థితి ఎందుకు వస్తుండే? ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో వచ్చింది. కాలం కాదు, వర్షాలు పడాయి, కరువు వస్తుంది అని చెప్తా ఉన్నారు. అందుకే కేసీఆర్ గారు దూరదృష్టితోని కరువు వచ్చినా కాలం కాకపోయినా పక్కా నీళ్లుండే మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేసింది. ఇలా కాళేశ్వరం అంటే మీ అందరికీ తెలుసు, కరీంనగర్ వాళ్ళకైతే మనకు బాగా తెలుసు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 18 రిజర్వాయర్లు, 17 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల గ్రావిటీ టనల్లు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు, సబ్స్టేషన్లు, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. అన్నీ బాగున్నాయి కదా. ఇలా ఆ కాళేశ్వరం గొప్పదనం ఏంటంటే దాన్ని 3 భాగాలుగా వాడుకుంటాం. మంచిగా కాలమైందనుకో, మంచి వర్షాలు పడ్డాయి అనుకో, మనం మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేసి కాళేశ్వరం నడిపించుకుంటాం. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 18 రిజర్వాయర్లు, 17 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల గ్రావిటీ టనల్లు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు, సబ్స్టేషన్లు, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. అన్నీ బాగున్నాయి కదా. ఇలా ఆ కాళేశ్వరం గొప్పదనం ఏంటంటే దాన్ని 3 భాగాలుగా వాడుకుంటాం. మంచిగా కాలమైందనుకో, మంచి వర్షాలు పడ్డాయి అనుకో, మనం మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేసి కాళేశ్వరం నడిపించుకుంటాం. సగం సగం కాలమైందనుకో, ఎల్లంపల్లి దగ్గర మోటార్ లాంచ్ చేసి కాళేశ్వరం నడిపించుకుంటాం. ఎక్కడ కాలం కాలే కరువు పడ్డదనుకో, గప్పుడు మేడిగడ్డ కాడ మోటార్ లాంచ్ చేసి నడిపించుకుంటాం. పోయిన 2 ఏళ్ళు కాలం మంచిగా అయింది. రేవంత్ రెడ్డి అంటాడే కాళేశ్వరం లేకపోయినా పంటలు పండినాయి అంటాడు. కాళేశ్వరం లేకపోతే అడికెళ్ళి పండుతాయి. పోయిన 2 ఏళ్ళు కాలం మంచిగా అయింది. ఎల్లంపల్లికెళ్ళే మోటార్ లాంచ్ చేసినాం, మిడ్ మానేర్కెళ్ళే మోటార్ లాంచ్ చేసినాం, బ్రహ్మాండంగా పంటలు పండినాయి. మా సుంకె రవిశంకర్ గారు ఉన్నారు. ఇలా ప్యాకేజ్ 8 లక్ష్మీ పంప్ హౌస్ ఎక్కడుంది? రవిశంకర్ గారి కాన్స్టిట్యున్సీ చొప్పదండిలో ఉంటుంది. ప్యాకేజ్ 8లో మోటార్లు ఆన్ చేస్తేనే కదా వరద కాలువలో నీళ్లు పోయి బంగారం వలె పంటలు పండినాయి. కాళేశ్వరం మోటార్లు ఎల్లంపల్లిలో ఆన్ చేస్తేనే కదా మిడ్ మానేర్లోకి నీళ్ళు వచ్చినాయి, మిడ్ మానేర్లో నుంచి ఎల్ఎండిలోకి నీళ్ళు వచ్చినాయి. ఇలా ప్యాకేజ్ 6లో ఎల్లంపల్లి కానీ, మేడారం దగ్గర ఉన్న పంప్ హౌస్ కానీ, లక్ష్మీ కెనాల్ దగ్గర ఉన్న పంప్ హౌస్ కానీ, ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగంగా కట్టినాయి కావా? ఇది కాళేశ్వరంలో పెట్టిన మోటార్లు, కాళేశ్వరంలో తవ్విన టనల్లు కాదా? ఒక బోగస్ ప్రచారం. కాళేశ్వరం పోయింది, కాళేశ్వరం పోయింది. కరీంనగర్ వాళ్ళకైతే బాగా తెలుసు మిడ్ మానేర్ ఎవరు కట్టినరు. ప్యాకేజ్ 6, ప్యాకేజ్ 8 మేడారం పంప్ హౌస్, లక్ష్మీకి పంప్ హౌస్ ఎవరు కట్టినరో తెలియదా? అవన్నీ కాళేశ్వరంలో భాగం కాదా? పోయిన 2 ఏళ్ళు ఏమైందంటే మంచిగా కాలమైంది. కాలమైంది కనుక మిడ్ మానేర్ నుంచి మోటార్లు నడిపినాం, ఎల్లంపల్లి నుంచి మోటార్లు నడిపి కాళేశ్వరం నీళ్లు బారినాయి. మా రసమై బాలచంద్ గారు ఉన్నారు, అనంతగిరి రిజర్వాయర్. ఇలా అది కాళేశ్వరంలో కట్టింది కాదా? అనంతగిరి కింద 100 చెరువులు నిండుతున్నాయి, 1000 ఎకరాల్లోకి నీళ్ళు వస్తున్నాయి అంటే అవి కాళేశ్వరంలో భాగం కాదా? కాళేశ్వరం కూలింది అయినా నీళ్ళు వచ్చినాయి అంటే ఆడికెళ్ళి గాల్లకెళ్ళి వచ్చినాయి, ఏమన్నా విమానంలో వచ్చినాయా? రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో కట్టిన టనళ్ల ద్వారా వచ్చింది, కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరంలో కట్టిన రిజర్వాయర్ల ద్వారా, కాలువల ద్వారానే ఇలా బంగారం వలె పంటలు పండినాయి. మరి ఇప్పుడు జరగాల్సింది ఏంది? ఎల్ నినో వచ్చింది. ఈసారి ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు లేవు, ఎల్లంపల్లిలో నీళ్ళు లేవు, మంచినీళ్ళకు కూడా తిప్పలున్నది. కానీ ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఇవాళ కూడా 10,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. రేపటి కల్లా 20,000 వస్తాయట. అంటే ఏడ చుక్క నీళ్లు లేకపోయినా మేడిగడ్డ దగ్గర 20,000 క్యూసెక్కుల నీళ్లు రేపల్లుండి నుంచి వస్తాయంటున్నారు. పైన వరద స్టార్ట్ అయింది మహారాష్ట్రలో. నిజంగా 2 పిల్లర్లు మరమ్మతు చేస్తే బ్రహ్మాండంగా మోటార్లు ఒత్తుకొని ఇలా ఎల్ఎండికి నీళ్లు రాకపోవునా? మా వరద కాలువలో కరీంనగర్ రూరల్ మండల చెరువులు నింపుకునే అవకాశం లేదా? ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్పినావు, దుష్ప్రచారం చేసినావు. 1,00,000 కోట్లు కొట్టుడు పోయినేనో కాళేశ్వరం కూలిందని గ్లోబల్స్ ప్రచారం చేసినావు.
ఆ 2 పిల్లర్లు మరమ్మతు చేస్తే నువ్వు చెప్పింది అబద్ధమని రైతులకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుందని కావాలనే పెండింగ్లో పెట్టినావు. మొన్న తుంగభద్ర పోయినావు, గేట్లు ఖరాబ్ అయితే 2 ఏళ్ల లోపల తుంగభద్ర గేట్లు బాగా చేసి కర్ణాటక రాష్ట్రం దాన్ని ప్రారంభించింది. ఈడ ఎన్ని గేట్లు? మేడిగడ్డలో ఉన్నాయి 85 గేట్లు. 85 గేట్లలో దెబ్బతిన్నాయి 2 గేట్లు. 85 గేట్లలో దెబ్బతిన్నాయి 2 గేట్లు. గా 2 గేట్లు మరమ్మతు చేయడానికి 2.5 సంవత్సరాలు సరిపోదా నీకు? ఇప్పుడు కాళేశ్వరంలో కట్టిన 16 రిజర్వాయర్లు మంచిగా ఉన్నాయి, 16 సబ్స్టేషన్లు మంచిగా ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనలు బాగున్నది, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ బాగున్నాయి, 3 బ్యారేజీల్లో అన్నారం సుందిల్ల బాగుందని నువ్వే చెప్తున్నావు. మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకులు 85 గేట్లు, దెబ్బతినే ఎంత 2 గేట్లు. గా 2 గేట్లు మరమ్మతు చేయడానికి 2.5 సంవత్సరాలు నీకు సరిపోదా? నిజంగా 2 గేట్లు మరమ్మతు చేసుంటే ఈ కరువు కాలంలో ఎల్ నీనో వచ్చిన సందర్భంగా ఇలా బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుంటే మా ఎల్ఎండి మా అంతగిరి నిండుగా నీళ్లుంటే బ్రహ్మాండంగా పంటలు వండయా? నిజంగా ఈ కరువు ఇట్లే ఉంటే రేపు కరీంనగర్కు మంచినీళ్ళు కూడా ఉండయి. కరీంనగర్కు రేపు ఎండాకాలంలో మంచినీళ్ళకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అంటే ఎల్నిలోనేమో ప్రకృతి తెచ్చింది, కానీ మనకు దురదృష్టానికి రేవంత్ రెడ్డి రూపంలో డిసెంబర్ 7, 2023 మనకు రేవంత్ రూపంలో ఒక ఎల్నినో వచ్చింది. రేవంతే ఒక ఎల్నినో అయిపోయింది మన పాలిట. ఎందుకు ఈ మాట అంటున్నా? నిజంగా రేవంత్ రెడ్డి మేడిగడ్డ మరమ్మతు చేసి ఉంటే ఈ ఎల్నినోను ఎదుర్కొనే శక్తి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంకు ఉందో లేదో కానీ తెలంగాణకు ఉండుండేది. అది కేసీఆర్ గారు దూరదృష్టితో చేసినటువంటి పని. కానీ మన బాధ ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి రూపంలో డిసెంబర్ 7, 2023లో మనకు ఒక ఎల్నినో పట్టుకున్నది మన రాష్ట్రానికి. ఈ ఎల్నినోను పారదోలాలి మనం, ఈ ఎల్నినోను తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రకృతి తెచ్చిన ఎల్నినో అయితే ఇవాళ తెలంగాణకు రేవంత్ రూపంలో మనకు 2023 డిసెంబర్లో ఒక ఎల్నినో పట్టుకున్నది. దీన్ని తరిమి కొట్టాలి. ఇవాళ ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? గా 2 గేట్లు ఇప్పుడు ఇంకో మంచిగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ మధ్య గవర్నమెంట్ ఒక మాట అన్నది, ఏమేం తమ్మిడిహట్టి కడతాం, నీళ్లు తెచ్చి సుందిల్ల బ్యారేజీలో పోస్తాము అంటుండ్రు. తమ్మిడిహట్టి నుంచి ఏడికి తెస్తామంటుండ్రు? సుందిల్ల బ్యారేజ్ అని గవర్నమెంటే చెప్తుంది. సుందిల్ల బ్యారేజ్ మంచిగా ఉంది, దానికి పెద్ద పనేం లేదు, గ్రౌటింగ్ చేస్తాం, సుందిల్ల బ్యారేజ్ మోటార్లు నడుపుతాము అంటున్నారు. మరి సుందిల్ల బాగుంటే అన్నారం బాగుంటుంది, అన్నారం బాగుంటే మేడిగడ్డ బాగుంటుంది. 3 ఒకే టెక్నాలజీ, 3 ఒకే నది మీద ఒకే ప్రభుత్వం కట్టింది కదా. మా అంటే 2 పిల్లర్లు మరమ్మతు చేయాలి. దాన్ని చేయకుండా ఇలా రాష్ట్ర ప్రజలను నువ్వు ఆగం చేస్తున్నావు. ఇలా హైదరాబాద్కు మంచినీళ్ళు పోవాలన్నా, సగం తెలంగాణకు మంచినీళ్ళు రావాలన్నా, 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలన్నా ఇలా కాళేశ్వరం ఒక వరం లాంటిది. దాన్ని నువ్వు కావాలని బురద రాజకీయాల కోసం, నీ బురద రాజకీయాల కోసం ఇలా ప్రజల ఉసురు పోసుకుంటున్నావు. నీకు ఆ పాపం దలగక తప్పదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిన్న మా కమలాకరణ చెప్పింది నిజం. నిజంగా ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకొక వారం 10 రోజులు అయితే 3-4 లక్షల క్యూసెక్ల నీళ్ళు వస్తాయి. 3-4 లక్షల క్యూసెక్ల వరద గోదావరిలో ఉంటే మేడిగడ్డ గేట్లు ముయ్యకుండానే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయొచ్చు, మన మిడ్ మానేర్కు మన ఎల్ఎండికి నీళ్లు తేవచ్చు. రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయి, మిడ్ మానేర్కు ఎల్ఎండికి ఎస్ఆర్ఎస్పికి కూడా నీళ్లు తీసుకుపోయే పనులు వెంటనే చేపట్టాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనకేంటంటే 93.5 కన్నెపల్లి పంప్ హౌస్ లెవెలు 93.5 మీటర్లు. గోదావరి నదిలో 3-4 లక్షల క్యూసెక్ల వరద ఉంటే అది 94 లెవెల్ వస్తుంది. అంటే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయొచ్చు, ఆడికెళ్ళి అన్నారం, ఆడికెళ్ళి సుందిల్ల, ఎల్లంపల్లి, మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యామ్, ఎస్ఆర్ఎస్పి, మా అనంతగిరికి నీళ్లు తీసుకుపోవచ్చు, బంగారం వలె పంటలు పండియచ్చు, తాగునీటికి సాగునీటికి డోకా లేకుండా గోదావరి నీళ్లను వాడుకునే అవకాశం ఉంది. నీకు రాజకీయాలు ముఖ్యమా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమా? నీకు రాజకీయాలు ముఖ్యమా, రైతులు ముఖ్యమా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
నిజంగా నీకు రైతుల మీద రాష్ట్రం మీద ప్రేమ ఉంటే అభిమానం ఉంటే వెంటనే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయి. మా గంగుల కమలాకర్ చెప్పినట్టు వరద కాలువలో నీళ్లు పారించు, రైతుల పంట పొలాలు కాపాడాలని చెప్పి ఈ కరీంనగర్ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సాధ్యమైనే పని. అవకాశం ఉండి కూడా బురద రాజకీయాల కోసం ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజలు గమనించుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో అర్థమైంది, ఏం చేసినా ఈ రేవంత్ రెడ్డి మళ్ళా గెలిచే అవకాశం లేదు. కానీ మనం కార్యకర్తలుగా కొంచెం కష్టపడి పనిచేద్దాం. ఇవాళ ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఈ ఎస్ఐఆర్ ఏంటి అసలు, దేనికోసం ఎస్ఐఆర్, దీంట్లో కార్యకర్తలుగా మనం ఏం చేయాలి? ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇదేమి కొత్తది కాదు. మన భారత రాజ్యాంగంలోనే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి దీన్ని నిర్వహించాలని చెప్పి మన చట్టంలోనే మనమే రూపొందించుకున్నాం. 2002లో ఎస్ఐఆర్ జరిగింది గతంలో. 2002 తర్వాత 2022లో జరగాలి. కరోనా వచ్చిందని వివిధ కారణాల వల్ల వాయిదా జరిగి ఇప్పుడు ఎస్ఐఆర్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంటి ఎస్ఐఆర్లో ఏం జరుగుతుంది, ఎందుకు మనం యాక్టివ్గా ఉండాలి? ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఓటుకు నోటు దొంగ. అవునా? ఓటుకు నోటు దొంగ. మరి ఆయన ఉన్నాడు కనుక రేపు మన బీఆర్ఎస్ ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రక్రియలో ఇద్దరు ముఖ్యం. ఒకటి బిఎల్ఏ, 2 బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఏజెంట్. మరి ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరి చేతిలో ఉంటాడు? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు.